శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో చైత్ర మాసంలో ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో రాబోయే విశేషమైనటువంటి పర్వదినాల గురించి, ముఖ్యమైనటువంటి తిథులు, వారాలు, ఆయా రోజుల్లో చేసుకోదగినటువంటి పూజల గురించి, పరిహారాల గురించి నేను ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తాను. ఇవి చైత్రమాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో 2025 సంవత్సరంలో వచ్చే మంచి రోజులు, విశేషమైనటువంటి రోజులండి. ఈ రోజుల్లో మన అభిష్టం మేరకు, మన సంకల్పం ప్రకారం, లేదా మనకున్నటువంటి సమస్యలు, అవసరాల ప్రకారం ఆయా రోజుల్లో చెప్పినటువంటి పూజాది క్రతువులు, కార్యక్రమాలు, పరిహారాలను మీరు పాటించగలిగితే అనుకూలమైన మార్పులు ఆయా విషయాలలో ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు కావచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నం కావచ్చు, వివాహం జరిగిన తర్వాత సతమతమవుతున్నటువంటి అంశాలలో కూడా పురోగతి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆయా రోజుల్లో చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. అవి క్రమేణా చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగ అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉండి కార్యాలయంలో కుట్రలు, కుతంత్రాలు, మీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉండి మీకు అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ పరిహారాలను పాటించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగ రీత్యా స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. లేదా బాగుంది, మనం వేరే ఉద్యోగ ప్రయత్నం చేద్దాము, వేరే కంపెనీలోకి మారదాము, కొంచెం ఇక్కడ ఇన్స్టేబుల్గా ఉంది, కంపెనీ పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు బయట ప్రస్తుత పరిస్థితుల రీత్యా తొందరగా ఉద్యోగం రావటం కష్టం అవుతుంది. కావున వారు కూడా ఈ పరిహారాలను పాటించండి. తద్వారా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. దీర్ఘకాలికమైనటువంటి కోర్టు వ్యవహారాలు, ఇంటి తగాదాలు, కుటుంబపరమైనటువంటి చికాకులు ఏవైతే ఏర్పడుతున్నాయో ఆయా తిథుల ప్రకారంగా నేను మీకు పరిహారం తెలియజేస్తాను. చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కోర్టు వ్యవహారాలలో కూడా పురోగతిని సాధించగలుగుతారు. భూ సంబంధమైన విషయాలలో కూడా ఈ మాసంలో ప్రత్యేకమైన తిథులు ఏర్పడ్డాయి. తద్వారా మీరు చేసుకుంటే బాగుంటుంది. వచ్చే మాసంలో కూడా అంటే మే నెలలో కూడా మంచి రోజులు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కారణం నిమిత్తం ఈ మాసం చేసుకోలేకపోతే వచ్చే మాసం కూడా మీరు చేసుకోగలుగుతారు. కానీ ఒక్క విషయం గ్రహించండి, చైత్రమాసం వసంత ఋతువు చాలా అంటే చాలా విలువ కలిగినది, శ్రేష్టమైన మాసం. ఈ రోజున చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఏదైనా అనారోగ్య సమస్యల రీత్యా చేసుకోలేకపోతేనే నిర్లక్ష్యం చేయండి, అంత మాత్రమే. అనారోగ్య సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఈ మాసంలో ఉన్నాయి. ఆయా రోజుల్లో తత్సంబంధిత దేవత పూజలు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తీసుకుంటున్న ట్రీట్మెంట్ కూడా మీకు ఉపయోగపడుతుంది, అక్కరకు వస్తుంది. ఆ డేట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన డేట్స్, విషయాలను, విశేషాలను తెలుసుకుందాము. 4/4/2025 శుక్రవారం, సప్తమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఆరుద్ర నక్షత్రము ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన నక్షత్రము. ఇది రాహు నక్షత్రము. ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ రోజున ఉదయాన్నే శివాభిషేకం జరిపించి, శుక్రవారం కాబట్టి ఏ దేవాలయంలో అయినా కూడా అమ్మవారికి కూడా అభిషేకం జరిపిస్తారండి. కాబట్టి ఆ అభిషేక సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది ద్రవ్యాలను సమర్పించి అభిషేకం జరిపించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారి అభిషేకానికి ఉపయోగించే ద్రవ్యాలు కుంకుమ, ఆరవళి కుంకుమ, సుమంగళి పసుపు, హరిచందనము, జువ్వాజీ పొడి, పరిమళ గంధము, తేనె, ఆవు పాలు, ఆవు పాలతో తయారు చేసిన పెరుగు, మెత్తటి పంచదారండి. మన ఇంట్లో ఉండేలాగా పెద్దది కాదు, చాలా పొడి పొడిగా ఉండి
ఇలా నీళ్ళలో వేయంగానే కరిగిపోయేటువంటి ఆ పంచదారను మాత్రమే వాడాలి. ఇది గ్రహించి మెలగండి. ఆవు నెయ్యి, ఈ యొక్క ద్రవ్యాలతో అమ్మవారిని పూజించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆయుష్ కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అపమృత్యు దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి. సమస్త దోషాలకి శివాభిషేకమే పరిహారం అండి. ఇది మాత్రం ఎక్కడా కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మన అభిష్టం కావచ్చు, మన సంకల్పం కావచ్చు, మన యొక్క సమస్యలు కావచ్చు. ఒక సమస్య రీత్యా మనం ఇబ్బంది పడుతున్నాం అంటే ఒక 5 సార్లు కానీ 11 సార్లు కానీ శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు వస్తాయి. లేదా ఇలా తిథి, వారం, నక్షత్రంతో కొంచెం విశిష్టత కలిగినటువంటి తిథుల రోజున మనం కొన్ని కార్యక్రమాలు చేయించుకోగలిగితే అది మనకెంతగానో ఉపయోగపడతాయి, బాగుంటాయి. ఈ అమ్మవారి కైంకర్యాలలో ప్రధానంగా మనం చెప్పుకునే కొన్ని విషయాలు ఉంటాయి. ధూపం, దీపం, నైవేద్యం. అమ్మవారికి దీపారాధన చేయడంలో ఎలాంటి లోటు ఏర్పరచకండి. మీకు ఒకవేళ దుర్గాదేవి ఆశీస్సులు కావాలి, మనకు కాస్తంత బాధలు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన సమర్పించండి. 3 ఒత్తులు, మొత్తం 6 ఒత్తులతో దీపారాధన చేయండి. లేదు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, కాస్త గురుబలం తక్కువగా ఉంది, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాము, అనుకూలమైన వాతావరణం లేదు, పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ఈ రోజున అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయగలిగితే మంచిది. లేదు ఒకవేళ ఆ విధమైన అవకాశం లేదు, ఇంట్లోనే చక్కగా మన ప్రమిదల్లో అమ్మవారికి పసుపొత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఆ దీపపు నూనెలో 2 చుక్కలు పరిమళ గంధం వేయండి. ఏ అమ్మవారి పూజల్లో అయినా, శ్రీ విష్ణు పూజల్లో కూడా మనం సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తామండి. మంచి వాసన వచ్చే పుష్పాలు కావచ్చు, ఆయా పదార్థాలు కావచ్చు, ఇవి మనం ప్రత్యేకంగా ఉపయోగిస్తాము. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకంగా శివ పూజలో మనం అంత విశేషమైన ద్రవ్యాలు ఉపయోగించము, అంటే అంత సువాసన రావాల్సిన అవసరం లేదు. ఆయనకి మామూలు వస్తువులతో మనం పూజ కైంకర్యాలు చేసుకోవచ్చు. కానీ లక్ష్మీదేవి అమ్మవారు కావచ్చు, శ్రీ విష్ణువు కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, మంచి సువాసన రావాల్సి ఉంటుంది. మీరు వాడే పదార్థాలలో ఈ విషయాలను గుర్తించుకొని గ్రహించుకొని పూజలు చేయండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు, దుర్గాదేవి అయితే ఎరుపు రంగు పువ్వులతో పూజించండి. లేదు గౌరీదేవి అయితే చక్కగా పసుపు రంగు గులాబీలు, చామంతులతో, వివిధ రకాలైనటువంటి చామంతి రంగులు ఉంటాయి, ఆ వాటితో మనం పూజ చేయొచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి పూజకైతే మల్లెపూలు, విరజాజులు, వీటితో పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధూపం విషయానికి వచ్చేసరికి లక్ష్మీదేవికి సాధారణమైనటువంటి ధూపాన్ని మనం ఉపయోగిస్తాము. అంటే చాలా గుప్పుమని వాసన అవసరం లేదు, చాలా నార్మల్గా ఉండటము, ఆ యొక్క వాతావరణంలో కూడా చాలా ప్రశాంతమైనటువంటి విధంగా ఉండేటట్టుగా అగరబత్తీలు ఉపయోగించడము, లేదా ప్లెయిన్ గుగ్గిలం పౌడర్ని ఉపయోగించడము, ఇలా చేసుకుంటే చాలు సరిపోతుంది. లేదు దుర్గాదేవి, చాముండేశ్వరి దేవి, ఈ రకమైనటువంటి దేవీ దేవతలకు మనం పూజలు చేస్తున్నట్లయితే కాస్త ఇక్కడ వివిధ ద్రవ్యాలతో అమ్మవారికి ధూపం సమర్పించాలి. కాస్త ఘాటుగాను, ఈ ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుందండి. చిన్న చిన్న గుగ్గిలం రాళ్ళు కాకుండా ఒక మోస్తరు ఈ సైజు రాళ్లతోటి మనం అమ్మవారికి బొగ్గుల మీద ధూపం వేయగలిగితే చాలా మంచిది. ఈ అమ్మవారి పూజలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ విధంగా చేసుకోగలిగితే మంచిది. లేదా ఒక 2-3 కప్ సాంబ్రాణీలు వెలిగించి వాటి మీద ఈ గుగ్గిలం రాళ్లను ఉంచి ఆ విధంగా ధూపం వేయండి. తద్వారా ఏదైతే నరదిష్టి కావచ్చు, దారిద్ర దుఃఖం కావచ్చు, ఏవైతే మనం సతమతమవుతున్న అంశాలు ఉన్నాయో ఇందులో నుంచి బయటపడగలుగుతాము. ఈ ఫ్రేగ్రెన్స్, ఈ సువాసన ఇంటి నిండా నిండాలి. ఈ విషయాన్ని గ్రహించండి. మొదట అమ్మవారి పట్టం దగ్గర కాసేపు ఉంచి చూపించి ఆ తర్వాత వంటిల్లు, ఇల్లంతా కూడా ఒకసారి చూపించడము, బీర్వాలకు చూపించడము, లేదా ఇంట్లో ఉన్నటువంటి దేవత పటాలకు చూపించడము, ఆఖరణ తులసి కోట దగ్గర ఈ యొక్క ధూపాన్ని ఉంచండి. చక్కగా అలా ఉంచొచ్చు, ఏమి ఇబ్బంది లేదు.
లేదా మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారి గూట్లోనే ఉంచినా కూడా మంచిదే. లేదా వంటింట్లో బియ్యం డబ్బా ఉంటుంది కదండి, బియ్యం నింపి పెట్టిన డబ్బా, ఆ డబ్బా పక్కనైనా కూడా ఈ ధూపాన్ని ఉంచండి. తద్వారా మంచి ఆరోగ్యం అనేది మనందరికీ లభిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా చికాకులున్నా, జీర్ణకోశకు సంబంధించినటువంటి వ్యాధులున్నా క్రమేణా తగ్గిపోతాయి. ధూపము, దీపము, నైవేద్యం. ఇక నైవేద్యానికి వచ్చేసరికి లక్ష్మీదేవి పూజ చేసుకునేవారు పాలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని ఏదైనా అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఉట్టి ఆవు పాలు, పరమాన్నము ఈ రకంగా అమ్మవారికి సమర్పణ చేయవచ్చు, ఈ రకంగా అమ్మవారికి సమర్పించవచ్చు. దుర్గాదేవి పూజ చేసుకుంటున్నట్లయితే నిమ్మకాయ పులిహార, కొబ్బరన్నము ఈ రకంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలని నివేదించండి. ఈ రోజున అవకాశం కుదిరిన వారు ఈ విశేషమైనటువంటి ద్రవ్యాలతో దేవాలయంలో పూజ జరిపించండి. లేదా ఇంట్లో అయినా కూడా చక్కగా చేసుకోవచ్చు. శివాభిషేకంలో ఈ మాసంలో మనకి చెరుకు లభిస్తుంది, దానిమ్మ పండ్లు లభిస్తాయి, తర్వాత నల్లటి ద్రాక్షాలు లభిస్తాయి. కాబట్టి ఈ పండ్ల రసాలతోటి, పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం జరిపించండి. చెరుకు రసంతో అయినా అభిషేకం చేయొచ్చు, దానిమ్మ పండ్ల రసంతో అయినా చెయ్యొచ్చు. అదేవిధంగా నల్ల ద్రాక్ష పండ్ల రసంతో కూడా స్వామివారికి అభిషేకం జరిపించవచ్చు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. అది చేసుకోవడం ద్వారా ఎన్నో మంచి విషయాలు అనేవి ఏర్పడతాయి. ఉదాహరణకి ఇక్కడ నల్ల ద్రాక్ష పండ్లు అన్నాము. నల్ల ద్రాక్ష పండ్లతోటి శివాభిషేకం క్రమం తప్పకుండా జరిపించగలిగితే ప్రతి మాసంలోనూ, లేదా దొరికినప్పుడు సంవత్సరానికి ఒక 5 మాసాలు అనుకోండి చేసుకోగలిగితే ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో, ఒక పదవి ప్రాప్తి కావచ్చు, ఒక ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, అందులో విజయ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆయా మాసాలలో వివిధ ద్రవ్యాలతో స్వామివారి అభిషేకాన్ని జరిపించండి. తద్వారా మనకన్నీ కూడా క్రమేణా సమకూరుతాయి. మరొక పర్వదినం 5/4/2025 శనివారం అష్టమి రోజున ఇక్కడ కూడా అమ్మవారి పూజకి ఎంతో ప్రాధాన్యత ఉన్నదండి. ఈ రోజున ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే దుర్గా సప్తసతి పారాయణ చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. లలిత సహస్రనామాలు చదువుకోవడానికి, పారాయణ చేయడానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు అమ్మవారికి సంబంధించిన శ్లోకం కావచ్చు, స్తోత్రం కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, ఒక జపం లాగా ఒక 5 సార్లు లేదా 11 సార్లు ఆ విధంగా చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. లేదా ఒక 4 లైన్లు శ్లోకం అనుకోండి, ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ప్రదోష వేళలో టైం కేటాయించి చక్కగా అమ్మవారి శ్లోక పారాయణ చెయ్యండి. ఎక్కడ లేనంత ధైర్యం వస్తుంది. మన మీద ఏవైతే ఏడుపులు ఉన్నాయో అవి క్రమేణా తొలగిపోతాయి. ఒకవేళ పిల్లలు ఉన్నారు ఇంట్లో, లేదా మనకే అర్ధరాత్రి పూట మెలకువ రావటం, ఉలికిపడి లేవటం, తరచూ మనసంతా కూడా ఏదో క్షోభకు గురవుతున్నట్టుగా, ఏడవాలన్నట్టుగా అనిపించటం, అంతా బానే ఉన్నప్పటికీ కూడా దుఃఖ సాగరంలో ఉన్నట్టుగా ఏం మనకు పనులు కావట్లేదని చికాకు పడడము, లేదా లిటరల్ గా ఏడుస్తున్నట్టుగానే ఏడవాలి నేను అన్నట్టుగా మనకు మనసుకు అనిపిస్తున్నప్పుడు ఈ రోజున అమ్మవారి దగ్గర ఒక 5 ఆకుపచ్చ నిమ్మకాయలను అక్కడ పెట్టుంచండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ 5 నిమ్మకాయలను అక్కడ అమ్మవారి పట్టం ముందర పెట్టి కాస్త ఇంత కుంకుమ తీసుకొని ఆ నిమ్మకాయల మీద అమ్మవారి శ్లోకం గాని అష్టోత్తరం గాని చదువుతూ కుంకుమార్చన చేయండి. కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమ బొట్టును మీరు పెట్టుకోండి. త్రిశూల్ పౌడర్తో ప్రత్యేకంగా ఈ రోజున దిష్టి తీసుకొని ఆ దిష్టి ధూపాన్ని ఇంటి బయట ఉంచండి. తద్వారా క్రమేణా నరదిష్టి తొలగిపోతుంది. ఈ దిష్టి ద్వారానో లేదా నిమ్మకాయలు తొక్కడం ద్వారానో, ఏదో షాపుల వాళ్ళు దిష్టి తీసి రోడ్డు మీద వేస్తుంటారు, అవేమైనా పొరపాటున తొక్కినా కూడా క్రమేణా ఆ ప్రభావం తొలగిపోతుంది. ఈ 4 నిమ్మకాయలలో ఒక నిమ్మకాయని మాత్రం మీరెక్కడైతే నిద్రపోతారో ఆ తల దిండు కింద పెట్టుకొని మీరు నిద్రపోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. లేదు నిమ్మకాయ పెట్టుకోవడానికి మాకు వివిధ రకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాలుగా చాలా మంది ఏవో చెప్తున్నారు కాబట్టి పెట్టుకోవచ్చా లేదా, ఈ యొక్క సందేహం ఉన్నట్లయితే మీ పర్సులో కావచ్చు
లేదా మీరు ఎక్కడైతే ఎక్కువసేపు ఉంటారో ఒక ఆఫీస్ టేబుల్ ఉంది, అక్కడ మీరు ఎక్కువసేపు కూర్చొని పని చేసుకుంటారు, ఆ ఆఫీస్ టేబుల్ దగ్గర ఈ ఒక నిమ్మకాయ ఉంచండి. లేదా పర్సు ఉంది, పర్సులో అయినా ఈ నిమ్మకాయను ఉంచండి. లేదా తల దగ్గర టేబుల్ ఉన్నట్లయితే ఆ టేబుల్ మీదైనా ఈ నిమ్మకాయని ఒక ఎర్రటి బట్ట దాని మీద కప్పి ఉంచండి. ఆ విధంగా అది మీకు ఎంతగానో రక్షగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. ప్రధానంగా రాత్రిపూట పిల్లలు లేచి భయపడి ఏడవటము, తరచు అనారోగ్యం రావటము, ఈ బయటికి వెళ్ళి రాగానే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు మారిపోవటము, లేదా మీకే చికాగ్గా ఉంది, ఈ రకంగా చెయ్యండి. చక్కగా క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ప్రతి మాసంలోనూ పౌర్ణమి వచ్చే అష్టమి రోజున ఈ విధంగా చేసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది. క్రమేణ దిష్టి తొలగిపోతుంది, ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఇంకొక పర్వదినం అండి, 6/4/2025 ఆదివారం, నవమి, పుష్యమి నక్షత్రం. ఈ రోజున శ్రీరామ నవమి, స్వామివారి కళ్యాణం జరిపిస్తాము. స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజలు కైంకర్యాలన్నీ కూడా మనం జరిపిస్తుంటాము. ఈ రోజున పెళ్లి కాని వారు చక్కగా సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించండి. ఆ తలంబ్రాల అక్షంతల్ని పెద్దల చేత ఆశీర్వచనం ద్వారా శిరస్సు మీద ధరించండి. పెళ్ళై ఇబ్బందులు పడుతున్నవారు లేదా పెళ్లి కాక సతమతం అవుతున్నవారు ఈ రోజున ఈ కళ్యాణంలో ఉపయోగించినటువంటి జీలకర్ర బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అత్యంత తొందరలో శుభవార్తను వినగలుగుతారు. ఈ కార్యక్రమాలను మనందరం చాలా ప్రత్యేకంగా విశేషంగా చేసుకుంటాము కాబట్టి ఎక్కువగా చెప్పడం లేదండి. కానీ రవి పుష్యమి యోగం కూడా ఈ రోజున ఏర్పడింది. శ్రీరామ నామ జపాన్ని ఈ రోజున విశేషమైన సంఖ్యలో చేసుకోగలిగితే ఎన్నో మంచి అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. రవిగ్రహ అనుకూలతను కూడా మీరు అందుకోగలుగుతారు. మంచి ఆరోగ్యాన్ని, మంచి తేజస్సుని, మంచి వాగ్దాటిని, ఉన్నత పదవికి చేరుకునే విధంగా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. దానికి సంబంధించినటువంటి ఒక రాజబాట అనేది ఏర్పడుతుందండి. ఈ మాసమే కాదు, వచ్చే మాసంలో కూడా రవి పుష్య యోగం ఏర్పడింది. ఇలా ఈ రోజున గురువుగారి ద్వారా నేరుగా తీసుకున్నటువంటి మంత్రం కావచ్చు, లేదా మీకు తెలిసినటువంటి ఏ ఇష్ట దేవతా మంత్రమైనా నామ జపం చేసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 1008 కావచ్చు, 5000 సంఖ్య, 10,000 సంఖ్య కావచ్చు, మీకు ఎంత కుదిరితే అంత ఈ రోజున చేసుకోవడం ప్రారంభించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా శ్రీరాముడి యొక్క శ్లోకాన్నన్నా చదువుకున్నా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక దేవత, ఒక దేవీ దేవత శ్లోక పారాయణ కావచ్చు, నామమంత్రం కావచ్చు, ఈ రోజు నుంచి ప్రారంభించండి. వచ్చే సంవత్సరానికల్లా అదొక మంచి సంఖ్య చేకూరుతుంది. తర్వాత మంచి ఫలితాలు అనేవి కూడా మీరు అందుకోగలుగుతారు. ప్రత్యేకంగా ఈ రోజున ఉద్యోగం లేని వారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, స్థిరత్వం లేక ప్రతి 3-4 సంవత్సరాలకి ఏదో ఒక కారణం నిమిత్తం ఉద్యోగాలు తరచూ మారుతున్న వారు ఈ రోజు నుండి ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం ప్రారంభించండి. ప్రతి ఆదివారము, శుక్రవారము చేసుకోగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి. 10/4/2025 గురువారం, త్రయోదశి. ఈ రోజున త్రయోదశి గురువారం అండి. ఏ మాసంలో త్రయోదశి అయినా కూడా దానికి జపానికి పారాయణకి చాలా అనుకూలమైనటువంటి రోజులు. గురువారంతో కలిసి వచ్చింది. గురు మహర్దశ నడుస్తున్న వారు, చంద్ర మహర్దశ నడుస్తున్న వారు, కుజ మహర్దశ నడుస్తున్న వారు, లేదా ప్రస్తుత గోచార రీత్యా వృషభ రాశి వారు, మిథున రాశి వారు, కన్యా రాశి వారు, ధనస్సు రాశి వారు, మీన రాశి వారు గౌరీదేవి యొక్క అష్టోత్తరాన్ని చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ఉద్యోగము, ఐశ్వర్యము, భార్యాభర్తల అనురాగం కూడా పెరుగుతుంది. గురువు వీటన్నిటికీ అధిపతి. ఇవన్నీ ఆయన ద్వారా మనకి సంప్రాప్తిస్తాయి. మీ వ్యక్తిగత జాతకాలలో ఈ యొక్క దశ నడుస్తుందేమో చూసుకొని, ఒకవేళ ఆ విధంగా నడుస్తున్నట్లయితే ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము గౌరీదేవికి సంబంధించినటువంటి పూజలు, క్రతువులు, కార్యక్రమాలు జరిపించండి. అనుకూలంగా ఉంటుంది. మరొక రోజు 19/4
2025 షష్ఠి మూలా నక్షత్రము. ఈ రోజున అంగారక స్తోత్ర జప పారాయణ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భూ సంబంధమైనటువంటి వివాదాలు ఉన్నాయి. ఈ రోజున అంగారకుడికి సంబంధించినటువంటి జపము, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన అభిషేకము చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి చాలా శృతి మించి ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలుగా మనల్ని చికాకు పెడుతున్నాయి అనుకుంటే అంగారక పాశుపత హోమం చేసుకోవడానికి కూడా ఇది ఎంతో ప్రత్యేకమైన రోజండి. ఈ రోజున అమ్మవారి పూజలు, క్రతువులు, కార్యక్రమాలు, దుర్గా సప్తసతి పారాయణ, లలితాదేవి అష్టోత్తరం చదువుకోవడానికి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన హోమాది క్రతువులు, చండీ పాశుపతం కావచ్చు, గౌరీ రుద్ర పాశుపతం కావచ్చు, శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమం కూడా ఈ రోజున చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభిస్తాయి. మరొక రోజు 24/2025 ఆదివారం సప్తమి, భాను సప్తమి. ఈ రోజున రవిగ్రహ జపము, రవిగ్రహ పాశుపత హోమము లేదా సౌర పాశుపత హోమం జరిపించుకోవడానికి చాలా అనుకూలమైన రోజండి, ప్రత్యేకమైన రోజు. ఈ రోజున గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి సూర్యనారాయణ మూర్తికి నివేదనగా సమర్పించి 10 మందితో పంచుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. మంచి ఆరోగ్యాన్ని మనందరం సొంతం చేసుకోగలుగుతాము. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. 6 ఒత్తులతో దీపారాధన చేయండి. 6 రవిగ్రహానికి ప్రతీక కావున 6 ఒత్తులతో శ్రీరామచంద్రుడికి కావచ్చు, లేదా సూర్యనారాయణుడికి కావచ్చు, ఏకంగా రవిగ్రహానికే కావచ్చు, చక్కగా ఈ 6 ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రోజున జపానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి. గత వారము రవి పుష్యమి, ఈ ఆదివారము భాను సప్తమి. చక్కగా చేసుకోండి, బాగుంటుంది అన్ని విధాల. మనందరికి కావాల్సింది ఆరోగ్యము, మంచి ఉద్యోగము, పదవే కదండి. ఈ యొక్క విధంగానే ఈ వ్యాపారస్తులు కూడా అనుకోవచ్చు మాకేం లేవా అని. అది ఈ రోజున చేసుకోగలిగితే అన్ని విధాల బాగుంటుంది. ఈ యొక్క రవిగ్రహం మంచి ఆకర్షణకు కూడా కారకుడవుతారు. తద్వారా మీరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆయా వృత్తిలో వ్యాపారం కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, కంపెనీలో పనిచేసే వారికి కావచ్చు, ఒక 4 మెట్లు పైకి ఎక్కడానికి ఇది మీకు సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది. 21/4/2025 సోమవారం అష్టమి. కాలభైరవ పూజకి, కాలభైరవ జపానికి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం అండి. చాలా అంటే చాలా మంచి రోజు. ఈ రోజున కాలభైరవ హోమం చేసుకోగలిగిన, లేదా దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి గుడిలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించి ఆయా ప్రాంతాల ప్రకారం ఆయా ఆచారాలను పాటించండి. ఇది గ్రహించి మెలగండి. స్వామివారికి దీపారాధన నువ్వుల నూనెతో సమర్పించడము, ఏదో మీ శక్తి కొలది కొబ్బరికాయలు కావచ్చు, అన్నప్రసాదం తయారు చేసి స్వామివారికి నివేదనగా సమర్పించండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కాలభైరవ స్వరూపంగా శివుడికి పూజలు, అభిషేకాలు, హోమాది వివిధ కార్యక్రమాలు జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకంగా 12 రాశుల వారు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషము, మిథునము, కర్కాటకము, సింహము, తులారాశి, ధనస్సు రాశి వారికి ఎంతో అంటే ఎంతో ముఖ్యమైనటువంటి విశేషమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఈ కాలభైరవ పూజ ద్వారా. ఎందుకంటే మకర రాశి వారికి 3వ స్థానం వాక్స్థానంలో శని ఉన్నారు, కుంభరాశి వారికి 2వ స్థానం ధనస్థానంలో ఉన్నారు, మీనరాశి వారికి లగ్నంలోనే ఉన్నారు, మేషరాశి వారికి వ్యయస్థానం ఏలినాడు శని, మిథున రాశి వారికి 10వ స్థానంలో శని ఉద్యోగ స్థానంలో ఉన్నారు, కర్కాటక రాశి భాగ్యస్థానం తండ్రి స్థానంలో ఉన్నారు, సింహరాశి వారికి 8వ స్థానం గండాలకు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణానికి ఇది సూచిస్తుంది. తులారాశి వారికి 6వ దినచర్యలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి, వృశ్చిక రాశి వారికి 5వ స్థానము, ధనస్సు రాశి వారికి 4వ స్థానము, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఈ కాలభైరవుణ్ణి పూజించగలిగితే శని ప్రతికూల ప్రభావాలు క్రమేణా తగ్గుతాయి. అందుకనే ఈ రకమైన సూచన చేశానండి. ఇది గ్రహించి చేయించండి. లేదా మా రాశి ఏంటో తెలియదు, మా పిల్లల రాశి మాకు తెలియదు, మేము చెయ్యొచ్చా అంటే మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు.
ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. తండ్రి మా పరిస్థితి బాగుండాలి, మేము చక్కగా ఎదగాలి, ఎటువంటి ఆటంకాలు మాకు కలగకూడదు అని సంకల్పం చేసుకొని ఆ రోజు అభిషేకం కావచ్చు, ఇంట్లో ఉండే పూజ జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నీలం రంగు శంకుపూలు మీకు లభించినట్లయితే వాటితో కావచ్చు, నీలం రంగు చామంతులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. వాటితో శివారాధన, కాలభైరవుడి పూజ చేసుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది. మరొక రోజు 26 ఏప్రిల్ 2025 శని త్రయోదశి, శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది. ఈ రోజున అఘోర పాశుపత హోమాన్ని ఈ యొక్క శని ప్రభావం ఉన్నవారు, శని ప్రతికూల ప్రభావం ఉన్నవారు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా అభివృద్ధి, ఆరోగ్యరీత్యా అభివృద్ధి, ఏదైతే సంకల్పించుకొని కార్యక్రమాన్ని చేసుకుంటారో ఆ యొక్క అభిష్టం నెరవేరుతుందండి. శని ప్రతికూల ప్రభావం తొలగించుకోవడానికి చాలా అంటే చాలా మంచి రోజు ఇది. ఈ రోజున శనిగ్రహ జపము లేదా శని స్తోత్ర పారాయణ లేదా శ్లోకము, శని సప్తనామావళి, ఇందులో మీరు ఏదైనా కూడా ఎంచుకోవచ్చు. చక్కగా ఈ రోజున చేసుకోగలిగితే, ఒక 108 సార్లు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. శనేశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించండి. నలుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి 2 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవారు, శని మహర్దశ, రాహు మహర్దశ నడుస్తున్న వారు ఈ రోజున అఘోర పాశుపత హోమము ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించుకోగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. 27/4/2025 ఆదివారం అమావాస్య, అమ్మవారి పూజకి చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజండి. ఈ రోజున శివాభిషేకం కూడా జరిపించుకోవచ్చు. మనం వ్యాపారస్తులము, వ్యాపార రీత్యా ఆదాయం రావాలి. ఈ రోజున స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము, భైరవుడి యొక్క అష్టోత్తరం చదువుకోవడం ద్వారా, అష్టకం చదువుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదు ఒకవేళ చదువుకోలేము, వినగలిగినా మంచిదే, వింటూ ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో కుంకుమార్చన చెయ్యండి. లక్ష్మీ గవ్వలు కావచ్చు లేదా శ్రీఫలం కావచ్చు, మీ దగ్గర అందుబాటులో లభించే ఏ ఒక్క అమ్మవారికి సంబంధించిన పూజాది ద్రవ్యాలైనా కూడా అమ్మవారి దగ్గర సమర్పించి పూజలు జరిపించండి. తమలపాకుల మీద ఇవి ఉంచి పూజించగలిగితే మంచిది, అది శ్రేష్ట ఫలం అవుతుంది. ఈ యొక్క వ్యాపారాలలో ఉన్నవారు ఈ విధంగా చెయ్యండి. దైవికం పొడితో ధూపం వేసి ఆ వ్యాపార స్థలం అంతా కూడా ఆ పొగంతా నిండే విధంగా ఆ విధంగా చెయ్యండి. నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఏదైనా మనము దిష్టి తీస్తున్నాము, నిమ్మకాయలు పచ్చిమిరపకాయలతో కావచ్చు, కొబ్బరికాయలతో కావచ్చు, లేదా ఎర్ర నీళ్ళతో కావచ్చు, ఒక విషయాన్ని గ్రహించండి. మన వ్యాపారం దిష్టి పోవాలి, అది ఇంకొకరికి తగిలి వాళ్ళు బాధపడకూడదు. ఇది కూడా మీరు గుర్తించండి, గ్రహించండి. మీరు ఏదైనా దిష్టి తీశారు, పెద్ద రావి చెట్టు దగ్గర లేదా పారే నీళ్ళల్లో మాత్రమే పారబోయండి, పడేయండి. రోడ్డు మీద వేయటము, నలుగురు నడిచే చోట మాత్రం ఈరోజు అలాంటివి చెయ్యొద్దు. ఆ కీడు మళ్ళీ మనకి తగులుతుందండి. ఎవరైనా తొక్కి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ ఇంట్లో వాళ్ళు మనల్ని తిట్టుకోవడము, ఆ తిట్లు మనకి తగులుతాయి. ఈ విషయాన్ని కాస్తంత సున్నితమైన విషయము, ఇది గ్రహించి మెలగండి. దుర్గాదేవి పూజ చేసుకోవాలనుకుంటున్న వారు చండీ పాశుపతం కావచ్చు, గౌరీ పాశుపతం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, అష్టకము, మీ దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎరుపు రంగు పువ్వులతో, తెలుపు రంగు పువ్వులతో చక్కగా కాస్తంత ఆరావళి కుంకుమ ఆ పువ్వుకి అద్ది అమ్మవారి పాదాల దగ్గర పూజ చేస్తున్నట్టుగా భావించి చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది. నరదిష్టి ఎక్కువగా ఉంది, మా మీద ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి, బయటికి వెళ్ళి రాగానే పిల్లలు కూడా ఏదో ఒక విధంగా చికాకు పడుతున్నారు, అనారోగ్యం వస్తోంది, ఈ రకమైన అభిప్రాయం ఉన్నప్పుడు, ఆ రకమైన వాతావరణం ఉన్నప్పుడు దైవికం పొడితో, త్రిశూల్ పౌడర్తో రోజు మార్చి రోజు 21 రోజుల పాటు ధూపం వేయండి. ఫలితాలను మీరు గ్రహించగలుగుతారు. ఆ తర్వాత రిపీట్ చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారికి
శక్తి అనుసారం పూజ చేసుకొని చక్కగా ఏదైనా పులిహార గాని లేదా బియ్యపు పరమాన్నం కానీ అమ్మవారికి నివేదనగా సమర్పించి నలుగురితో పంచుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు. మళ్ళీ మరొక స్పెషల్ ఎపిసోడ్లో కలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.